యేసుక్రీస్తు అంటున్నాడు, నాయనా ఈ భూమి మీద నీ నామాన్ని నేను మహిమపరిచాను. ఎలా మహిమపరిచాను? నువ్వు నాకు చేతికిచ్చిన పనిని పూర్తి చేశాను. మన చేతికి ఇవ్వబడిన పనిని పూర్తి చేస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు ఇటు కూర్చున్న వారి అందరికీ కూడా అనేక బాధ్యతలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నావా? నీ చేతికి ఇచ్చిన పనిని పూర్తి చేయి. చదువుకుంటున్నావా? నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ సబ్జెక్ట్స్ని సంపూర్ణంగా పూర్తి చేయి. ఒక భర్తగా ఉంటున్నావా? భర్తగా నీ బాధ్యతను పూర్తి చేయి. భార్యగా ఉంటున్నావా? భార్యగా నీ బాధ్యతను పూర్తిగా చేయి, పూర్తిగా నిర్వర్తించు. ఒక తండ్రిగా ఉంటున్నావా? ఒక తల్లిగా ఉంటున్నావా? తల్లిగా తండ్రిగా నీ బాధ్యతలను సంపూర్తి చేయి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను పట్టించుకోకుండా, పూర్తి చేయకుండా నువ్వు ఏది చేసినా సరే దేవుడు దాన్ని బట్టి సంతోషించుడు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. పూర్తి చేస్తేనే విశ్రాంతి. ప్రియ సహోదరి సహోదరులు, ఉద్యోగంలో నీకు ఇచ్చిన పనిని నువ్వు పూర్తిగా చేస్తేనే ప్రశాంతంగా ఇంటికి పడుకోగలుగుతావు. అలా కాకుండా రోజు రోజుకు ఫైల్స్ కావచ్చు, ఇచ్చిన పనిని కావచ్చు పేర్చుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆ విశ్రాంతి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ నెమ్మది నీకు? యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. ఎలా? నువ్వు నా చేతికి ఇచ్చిన పనిని పూర్తి చేయటం ద్వారా. ఈరోజు దేవునికి పనిని పూర్తి చేసేవాళ్ళు కావాలి. పరిచర్యలో పాలు పంచుకుంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంపూర్ణ సేవలో ఉంటున్న వాళ్ళు, బ్రాంచెస్లో చూసుకుంటున్న వాళ్ళు, సిఎస్ టీమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిసి గ్రూప్లో ఉంటున్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, సంఘానికి కాపర్లుగా ఉంటున్న వాళ్ళు, సేవకు సహకరించేవాళ్ళు, వినండి. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చేయాలి. సగం సగం చేయటం వల్ల ఉపయోగం లేదు. మనస్సు పెట్టి చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. సేవ చేయటం అంటే పెత్తనం చేయటం కాదు సుమా. సేవ చేయటం అంటే ప్రయాసపడ్డాం, పరుగులు తీయటం, దేవుడు చేతికిచ్చిన పనిని పూర్తి చేసేంత వరకు విశ్రమించకపోవడం. యేసుక్రీస్తు అంటున్నాడు, నా చేతికిచ్చిన పనిని సంపూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. నువ్వు చేయాల్సిన మొదటి పనులు మొదటిగా చేయాలి. ఆ తర్వాతే నువ్వు చేయలేనటువంటి వాటిని దేవుడు నీ ద్వారా చేయిస్తాడు.